హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఏదైతే ఎలక్షన్స్కి సంబంధించిన అప్డేట్ కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది అందరికీ చేరువవ్వాలి కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో అయితే ఓటు వేయొచ్చు. అయితే కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 15తో అయితే ముగియనుంది. ఇది ముఖ్యంగా గమనించండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఓటు హక్కు లేని వారు ఓటు హక్కు పొందేందుకు గాను గడువు తేదీనైతే మనకి ఏదైతే ఏప్రిల్ నెల 15వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఎవరైతే 2006 మార్చి 31 లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18 ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనించండి, ఎవరైతే 2006 మార్చి 31 లోపు పుట్టిన వారైతే ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు గాను అర్హులు కాబట్టి ఏదైతే ఏప్రిల్ 15 తారీఖు లోపైతే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే 18 ఏళ్ళు నిండినా కూడా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధి విధానం ఏ విధంగా చూసినట్లయితే ఎప్పుడైతే మీ ఫోన్లో కూడా మీరైతే ఓటు హక్కుకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అది ఎక్కడ అని చూసినట్లయితే ముఖ్యంగా https.voters.eci.gov.in అయితే దరఖాస్తు అనేది చేసుకునే ఫెసిలిటీని అయితే కల్పించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోండి ఫ్రెండ్స్. ఇది మెయిన్గా మనకి లేటెస్ట్గా వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్